ఖమ్మం నగరంలో ఇవాళ తెల్లవారుజామున భారీ చోరీ ఘటన జరిగింది. నగరంలోని ప్రధాన మార్గమైన వైరా రోడ్లో ఉన్న సోనో విజన్ షాపులోకి ప్రవేశించిన దుండగులు సుమారు 60 లక్షల రూపాయల విలువైన సెల్ ఫోన్స్ ను ఇతర సొత్తును దొంగిలించారు. అయితే షాప్లోని అలారం మోగడంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే పక్కా స్కెచ్ తో వచ్చిన దుండగులు అప్పటికే షాప్ ముందు ఓ కారును సిద్ధం చేసుకుని ఉన్నారు. సిబ్బంది నుంచి తప్పించుకుని అక్కడి నుంచి కారులో వేగంగా పరారయ్యారు. షాప్లో విలువైన ఐఫోన్లు, చార్జర్లు, అడాప్టర్లు వంటివి ఎత్తుకెళ్లినట్టుగా షాపు యాజమాన్యం చెబుతోంది. ఇక ఈ చోరీ గురించి షాపు యాజమాన్యం వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగలు ఎత్తుకెళ్లిన సొత్తు విలువ సుమారు 60 లక్షల రూపాయల వరకు ఉంటుందని ప్రాథమికంగా గుర్తించినట్టు ఏసీపీ తెలిపారు. సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నామని తెలిపారు పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఖమ్మం నగరంలో తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. సుమారు 60 లక్షల రూపాయల విలువైన సొత్తును దొంగిలించారు దుండగులు. అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? ఝాన్సీరాణి ఖమ్మం నగరంలో తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో సోనో విజన్ షోరూంలో భారీ దొంగతనం జరిగిందని చెప్పచ్చు. చూడొచ్చు, ప్రస్తుతం సోనో విజన్ దగ్గర ఉన్నాం మనం. షోరూమ్ దగ్గర చూడొచ్చు, ఈ షోరూమ్కి సంబంధించినటువంటి షట్టర్కి సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉందో, మనం తాళం వేసే లింకును తెల్లవారుజామున దాన్ని పగలగొట్టారు. తాళం అలాగే ఉంచారు, కానీ ఆ షట్టర్కి సంబంధించినటువంటి లింకును మొత్తం కూడా మొత్తం కోసివేశారు. కోసివేసి దుండగలు మొత్తంగా రెండు వైపులో, ఒకవైపు కూడా కాకుండా రెండు వైపులు కూడా ఉన్న షట్టర్కి సంబంధించినటువంటి కీలకంగా ఉన్న రెండుటిని కూడా తాళం అలాగే ఉంచి మొత్తాన్ని కూడా కోసివేసి లోపలికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో. ప్రస్తుతం సోనో విజన్ కి సంబంధించినటువంటి షోరూమ్లు ఏవైతున్నాయో ఆ షోరూమ్లకు సంబంధించి ఇక్కడే ఉన్నటువంటి మొత్తం 60 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి సెల్ ఫోన్లు, అంటే మొత్తం ఐఫోన్స్ కావచ్చు, చార్జర్స్, అడాప్టర్స్ మొత్తం కూడా దొంగలించారు. దొంగలించినటువంటి ఈ సొత్తు మొత్తాన్ని కూడా అయితే మనం మొత్తంగా ఈ షోరూమ్ కి సంబంధించిన అడుగడుగున సీసీ ఫుటేజీలు, సీసీ కెమెరాలు ఉన్న పరిస్థితి అవుతుంది. అయితే నిన్న కొంత సరుకు మెటీరియల్ అంతా కూడా వచ్చింది. మెటీరియల్ వచ్చిన సరుకు ఏదైతే ఉందో 50% మొత్తం కూడా షోరూమ్ అంతా కూడా లోపల పెట్టిన పట్టుతుంది. మిగతా 50%కి సంబంధించిన మెటీరియల్ ఈరోజు రావాల్సి ఉంది. అయితే ఈ షోరూమ్కి సంబంధించి క్లియర్గా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ సీసీ కెమెరాలకు సంబంధించి కూడా పూర్తిగా మొత్తం ఏదైతే మానిటరింగ్ ఉంటుందో, సీసీకి సంబంధించి సీసీ ఫుటేజీలు ఎక్కడ మానిటరింగ్ చేస్తారో దానికి సంబంధించినటువంటి కనెక్టివిటీని కూడా పూర్తిగా తొలగించిన పరిస్థితి ఉంది. దాన్ని సీసీ కెమెరాలను ఆఫ్ చేసి లోపలికి వచ్చేసారు. లోపలికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా దొంగతనం జరిగింది. ఇక్కడ సీసీ అంటే లోపలికి వచ్చినటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ దొంగలు దొంగతనం చేస్తుండగా దీనికి సంబంధించిన అలారం సంబంధించి పూర్తిగా విజయవాడ షోరూమ్కి సంబంధించి కూడా లింక్ కనెక్ట్ అయి ఉండడంతో ఆ లింకు సంబంధించినటువంటి షోరూంలోకి పూర్తిగా కూడా అలారం అక్కడ మోగింది. ఈ సమాచారాన్ని కూడా యాజమాన్యం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అర్ధరాత్రి తెల్లవారుజామున కావడంతో వీరంతా కూడా తెల్లజామున నిద్రామత్తులో ఉండడం, అదేవిధంగా నిద్రలో ఉన్నటువంటి వారు ఒక్కసారిగా తేరుకొని ఇక్కడికి వచ్చే లోపే దొంగలు దొంగతనం చేసి ఇక్కడ నుంచి మళ్ళీ రోడ్డు మీద అప్పటికే భారీ స్కెచ్ వేసుకుని ప్రణాళికబద్ధంగా కారు, నెంబర్ ప్లేట్ లేనటువంటి కారును తీసుకొని వచ్చారు. కారును తీసుకొచ్చి మనం చూడొచ్చు విజువల్స్ లో, మెయిన్ రోడ్డుకు సంబంధించి కూడా రోడ్డుకు వైపు కూడా కారుని అక్కడే ఏర్పాటు చేసుకున్నారు. ఇంతలో వచ్చినటువంటి షాప్ కి వచ్చిన ఇద్దరు వ్యక్తులు కూడా కాపాడేందుకు ప్రయత్నం చేశారు. కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ లోపు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారి దుండగులను మొత్తం కూడా నలుగురు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అది వారు వెళ్ళిపోయిన తర్వాత సిపి సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలానికి వచ్చి సొత్తుకు సంబంధించి అంటే సీసీ ఫుటేజీలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఏమేమి పోయాయి అన్న పూర్తి వివరాలు కూడా సేకరించిన పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందులు కొద్ది మంది పైన కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ సీసీ ఫుటేజీలకు సంబంధించి కావచ్చు, ఈ షాప్కి సంబంధించిన తాళాలు వేసే సిస్టమ్ కావచ్చు, ఎక్కడ ఏమున్నాయన్నది పక్కా సమాచారం ఉన్నటువంటి వ్యక్తులే, పూర్తిగా ఇక్కడ ఉన్న సమాచారం తెలిసినటువంటి వ్యక్తులే దొంగతనానికి పాల్పడి ఉంటారని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తారు. దీనికి సంబంధించినటువంటి వివరాలను మొత్తంగా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ భారీ దొంగతనం, భారీగా జనం రెగ్యులర్ గా 100 మంది తిరుగుతున్నటువంటి ప్రధాన రహదారిపై జరగడంతో ఒకసారి ఖమ్మం నగరంలో కలకలం రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సైదులు.